హాయ్ హలో నమస్తే సస్త్రీ అకాల్ ఆదాబర్సే ఉన్నట్టుండి మీరు అదృశ్యం అయిపోతే మీరు చేస్తున్న పనుల నుంచి ప్రస్తుత జీవితం నుంచి అంటే అదృశ్యం అవ్వటం అంటే పూర్తిగా మాయమైపోవటం కాదు. మీరున్న జీవితం నుంచి అడుగు దూరం అయితే మీ రొటీన్స్ నుంచి మీ అలవాట్ల నుంచి మీ కంఫర్ట్ జోన్ నుంచి పాము కుబుసం వదిలినట్టు పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి వెళ్తే ఇది తూతూ మంత్రం కథ కాదు, కల్పిత కథ అంతకంటే కాదు. ఇది జీవితాన్ని మార్చేసే ఒక కొత్త కాన్సెప్ట్. మీ వ్యక్తిగత వికాసానికి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే కాన్సెప్ట్ ఇది. ఈరోజే మాయమైపోండి మీ రొటీన్ జీవితం నుంచి. అంటే పెద్ద బ్యాగ్ సర్దుకుని ఏ దీవికో వెళ్ళమని కాదు. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మీ జీవితంలో ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవటం, మీకోసం మీరు బతకడానికి ఒక అడుగు ముందుకేయటం, రొటీన్ నుంచి దూరంగా వెళ్ళటం, తెలియని విషయాన్ని ఆలింగనం చేసుకోవటం, కొత్త మార్గంలో ప్రయాణించటం. ఇది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం. ఆలోచించండి. తరచుగా మనం మన జీవితంలో ఆగిపోతూ ఉంటాం, అడుగు ముందుకేయలేని స్థితిలో ఉంటాం. మనం ఎప్పుడైనా జీవితాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నామా? ఉన్న లైఫ్ని విభిన్నంగా చేయాలనుకున్నామా? కొత్త జీవితం మీకు ఇష్టమైంది, మీరుగా బతకాలనుకున్నది ఎప్పుడు ఆలోచించాం? మనందరం జీవితంలో పరిస్థితుల ఉచ్చులో ఇరుక్కుపోతూ ఉంటాం, ఇతరుల ఎక్స్పెక్టేషన్స్కి బలైపోతూ ఉంటాం, గతంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలకి బందీలైపోతూ ఉంటాం. మనకు కావాలి ఇప్పుడు ఫ్రీడమ్. మీకు ఫ్రీడమ్ కావాలి అంటే ఇదే మార్గం. మీ దగ్గర మ్యాజిక్ పవర్ ఉంది. మాయమైపోండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ దగ్గర మీ భవిష్యత్తును తిరిగి రాసే కళ ఉంది. మీ జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించండి. మాయమైపోండి. మాయమైపోవడం అంటే మన సమస్య నుంచి పారిపోవటం కాదు, మీ సామర్థ్యం వైపు పరిగెత్తటం, ధైర్యాన్ని పొందటం. మీరు ఎక్కడ ఉన్నారో నుంచి మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అనే ప్రశ్నకి జవాబు. కొత్త కాన్సెప్ట్ ఇది. మీ కొత్త జీవిత చిత్రాన్ని మీరే పెయింట్ చేసుకునే అవకాశం ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మాయమైపోవాలి? ఎందుకు నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలి? ఎందుకంటే మార్పు అనివార్యం కాబట్టి. మనం ఏమన్నా ఏటివడును గులకరాయమా అలా పడి ఉండటానికి? మెల్లగా నిదానంగా నత్తలా అయినా సరే నడిచి వెళ్ళే ప్రయత్నించండి. అక్కడి నుంచి అందమైన సీతాకోక చిలకలాగా ఎగరగలిగే శక్తి మార్పు మనకిస్తుంది. మనందరం జీవితాల్లో మార్పును ఆహ్వానించాలి. కానీ మనకున్న రొటీన్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇలాగే బతకాలి అనే తెలియని అలసత్వం మనలో కల్పిస్తుంది. ప్రతిరోజు ప్రతి యాప్ని అప్గ్రేడ్ చేసుకునే మనం అవుట్డేటెడ్ వర్షన్కి బందీలమై ఇంకా అలాగే బతుకుతున్నాం, పాతకాలం చింతకాయ పచ్చళ్ళలాగా. పాత పనులు చేస్తూనే ఉంటాం, అది మనని కట్టేసి ఉంచుతుంది. ఇది తెలిసినా అందులోనే ఎలకల బొలలో ట్రాప్ అయినట్టు మనం పడి మగ్గుతూ ఉంటాం. మాయమైపోండి. మాయమైపోవడం కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే అవకాశం మనకి మనమే కల్పించుకుంటున్నాం. మాయమైపోవటం అంటే కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే అవకాశాన్ని మనకి మనమే కల్పించుకోవటం. ఓ ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. కానీ నువ్వు మారాలి అంటే ఉన్న స్థితి నుంచి మాయమైపోవడానికి ఎవ్వరు పర్మిషన్ అక్కర్లా. నీకు నువ్వే గ్రీన్ ఫ్లాగ్ తీసుకుని బండిని పట్టాల మీదకి ఎక్కించు. కొత్త అనుభవాలు, కొత్త దృక్పథాలు, కొత్త అవకాశాలు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇమాజిన్ చేయని కొత్త దారులు తెచ్చుకుంటాయి. గొంగళి పురుగు సీతాకోక చిలకైనట్టు గొంగళి పురుగుకి వెంటనే రెక్కలు రావు, అది వెంటనే ఆకాశంలో ఎగరదు, అది మాయమైపోతుంది, కక్కుల్లోకి వెళ్ళి దాక్కుంటుంది, కొత్త జీవితంతో బయటకు వస్తుంది. కొత్త పనులు, ఇదివరకు ఊహించని పనులు గొంగళి పురుగు సీతాకోక చిలకలాగా చేయగలుగుతుంది. నువ్వు అంతే, మాయమైపో. కొత్త రెక్కలతో ఫండమెంటల్ ప్రాథమిక మార్పును తెచ్చుకో. అంతర్గతంగా రెక్కలు తెచ్చుకో, చుక్కలన్నీ కోసుకో, కొత్త ఎత్తుల్ని అందుకో. మీరు అనుకుంటున్నారు కదా ఇది కాన్సెప్ట్లా బాగుంది, థియరీగా బాగుంది, కానీ నేను ఎలా నా రొటీన్ లైఫ్ నుంచి మాయమవుతాను అని, ఎలా నేను మారుతాను అని, ఎలా కొత్త పరిక్రమణ చెందుతాను అని. అందుకోసం కొన్ని సాధ్యమైన ప్రాక్టికల్ స్ట్రాటజీస్ చూద్దాం. క్రియేట్ ఫిజికల్ అండ్ మెంటల్ స్పేస్ ఫర్ చేంజ్. చేస్తున్న పని నుంచి దూరంగా వెళ్ళు. నీ పాత ఆలోచనల సైకిల్ని పంచర్ చేసి కొత్త ప్రదేశానికి ట్రావెల్ చేయి. గోల్ ఏంటంటే మనం నార్మల్ రొటీన్ నుంచి దూరంగా వెళ్ళాలి. కొత్త అనుభవాలకి మార్గాన్ని ఈజీ చేసుకోవాలి. కొత్త దృక్పథాలని ఆచరించాలి, ఆహ్వానించాలి. పాత విషయాల మధ్య ఉండే మనం మళ్ళీ ఆ ట్రాప్లోనే ఈజీగా పడిపోతాం, రొటీన్లోకి మళ్ళీ వెళ్ళిపోతాం.
మనకి మనమే క్రియేట్ చేసుకున్న అవరోధాలని, అడ్డంకుల్ని, లిమిటెడ్ బిలీఫ్స్ని దూరం చేసేయాలి. మీరు మారాలంటే మీ మైండే మీకున్న పవర్ఫుల్ టూల్. మీ పాత భావాల్ని తొక్కిపెట్టి కొత్త ఆలోచనలకి ఆహ్వానం పలికేయాలి. ఫుల్ స్టాప్ పెడితేనే కదా కొత్త వాక్యాన్ని రాయగలుగుతాం. మన కెపాసిటీ ఏంటో తెలుసుకోవాలి. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాం అనే పరీక్ష చేసుకోవాలి. తెలియని గమ్యం వైపు తెలిసి అడుగు ముందుకు ఎందుకు వేయకూడదు? కొత్త నడక కొత్త జీవితాన్ని ఇస్తుంది. అన్నీ ఆశించాలి, విశ్వసించి అడుగు ముందుకేయాలి. ఇదే టైం, ఇదే మంచి టైం, ఇదే సుముహూర్తం. మాయమైపోండి, కొత్త జీవితానికి కొబ్బరికాయ కొట్టేయండి. మీలోనే మీకు తెలియని బెస్ట్ వర్షన్ ఉంది. మన జేబులో ఎప్పుడో దాచుకున్న 500 రూపాయల నోట్ని మనం మర్చిపోతాం, కానీ అది అక్కడే ఉంటుంది. అలాగే మన లోపల ఉన్న సామర్థ్యాలు మనకి తెలియవు. మనకున్న ఎన్నో భావాలు మన అనుభవాల నుంచి, చిన్ననాటి ఓటముల నుంచి పుట్టినవే. అవే పెద్ద బండరాళ్ళగా మారి మనల్ని అడుగు ముందుకు వేయనివ్వటం లేదు. కొంత టైం తీసుకోండి. మీ నమ్మకాన్ని ప్రశ్నించండి. మీ పాత అనుభవాన్ని చించేయండి. మీ భయాన్ని పారదోలండి. అవి ఉండి వేస్ట్, అవి నిజం కావు, మీకు పనికొచ్చేవి కావు. వాటిని వదిలేస్తే, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని బటన్స్ నొక్కేస్తే అవి వెళ్ళిపోయి ర్యామ్లో కొత్త స్పేస్ క్రియేట్ చేస్తాయి. కొత్త నమ్మకాన్ని, కొత్త విశ్వాసాన్ని, మార్పుకి, పరిక్రమణకి పనికొచ్చేవి తెచ్చుకోండి. నిజానికి మార్పు ఎప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండదు. మనకిష్టమైన కంఫర్ట్ జోన్ నుంచి తెలియని ప్రపంచంలోకి వెళ్ళటం అంత సులువైన పని కాదు. కానీ ఈ అస్పష్టతే మీకు నిజమైన స్పష్టత, ఎదుగుదలని ఇస్తుంది. భయపడుతూ, సిగ్గుపడుతూ మార్పుని ఆహ్వానించే కంటే ధైర్యంగా సమస్యను ఎదుర్కొని కొత్త ఒరవడిని ఆహ్వానించండి. ఎక్స్ప్లోర్ న్యూ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్. కొత్త టాలెంట్స్ నేర్చుకోండి. చిన్నప్పుడు ఎందుకో వదిలేసిన ఇంట్రెస్ట్లని ఇప్పుడు పర్సూ చేయండి. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళండి, సాల్సా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళండి, పబ్లిక్ స్పీకర్ అవ్వండి, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయండి. మీలో కొత్త కోణం కనుక్కోండి. ఇప్పటివరకు చేయనివి కొత్తవి చేయండి. మీలోనే దాక్కున్న కొన్ని టాలెంట్స్ మీకు కొత్త గుర్తింపు తేవచ్చు, కొత్త ఎంతూజియాసం తెచ్చిపెట్టచ్చు. మీ చుట్టూ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని, పాజిటివ్ పీపుల్ నింపుకోండి. మార్పును మీరు ఆహ్వానిస్తున్న ఈ క్రూషియల్ టైంలో మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళనే మీ చుట్టూ ఉంచుకోండి. మీ కొత్త డైరెక్షన్ని సపోర్ట్ చేసే మెంటర్స్, ఫ్రెండ్స్ని చూసుకోండి. మీ పాత అనుభవాల్ని గుర్తు చేసేవాళ్ళు, పాత విషయాలే చేయమనేవారు, కొత్తవి ఎందుకు అని వెనక్కి లాగే వాళ్ళని దూరం పెట్టేసేయండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీకోసం ప్రతిరోజు కొంత సమయాన్ని ఉంచుకోండి. నేనేంటి, నేను చేస్తున్న పని ఏంటి, ఇది ఏ రిజల్ట్ ఇస్తోంది, ఏది ఇవ్వట్లేదు, అన్నీ స్వీయ పరిశీలన చేసుకోవాలి. స్ఫూర్తి కలిగించే గోల్స్ని సెట్ చేసుకోండి. మనకి ఛాలెంజింగ్గా ఉండే, మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసే గోల్స్ని సెట్ చేసుకోండి. లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కొట్టాలంటే ఉండే తెగింపు మనలో కలిగేలాగా స్ట్రెచ్ అయ్యి లక్ష్యాలను ఏర్పరచుకోండి. అవి మిమ్మల్ని పుష్ చేయాలి. యథార్థ స్థితి నుంచి మిమ్మల్ని ప్రేరేపించి బయటికి లాగి శ్రమించేలా ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, సాధించే శక్తిని సంపాదించాలి. మార్పును ఆహ్వానించినప్పుడు సహనం అవసరం. ఇంతకాలం నమ్మిన అవతారాన్ని వదిలిపెట్టి కొత్త అవతారంలోకి మనం షిఫ్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టచ్చు. అప్పుడప్పుడు ఆ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉండొచ్చు, ఎన్నో మలుపులు ఉండొచ్చు, ఎన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు. ఒక్కోసారి కదలికే ఉండకపోవచ్చు. వెనక్కి వెళ్ళిపోదామా అని మీకు అనిపించవచ్చు. నమ్మిన ప్రాసెస్ని ఆచరించండి, ముందుకెళ్తూ ఉండండి, కష్టమైనా సరే. ఈ మాయమైన ప్రక్రియలో ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచన మీకు వస్తుంది. మనలో వస్తున్న మార్పుకి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోవచ్చు. పక్క వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవిస్తూనే వాటి వల్ల మీరు వెనక్కి జరగకూడదు. మీ జీవితం మీ సొంతం కాబట్టి మీరు చేస్తున్న పని అర్థం కాకపోయినా నిజమైన స్నేహితులు, బంధువులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు మార్పును ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయాలు కోరుకున్న ఫలితాలను ఇవ్వకపోతే, ఇంకా కష్టాలు ఎక్కువైపోతే ఒక్కసారి ఆలోచించండి. ఏ నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉన్న చోటే ఉంటే, మార్పు జరగకపోతే మీరు ఎలా ఎదుగుతారు? ఉన్న చోట నుంచి కదిలితే కదా మార్పు. మనుషుల్లో 2 రకాలట. ఒకళ్ళు తోస్తే ముందుకెళ్ళేవాళ్ళు. మనం ఏం చేయకపోయినా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి అలా నిలబడితే వెనక వాళ్ళు తోస్తూ ఉంటారు, మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇది మొదటి వర్గం. రెండో వర్గం తోసుకుని ముందుకెళ్ళేవాళ్ళు. మనం కూడా తోసుకుని ముందుకెళ్ళాలి. ఈ ప్రయత్నంలో మీకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, ఎన్నో కొత్త విషయాల్ని తెలియపరుస్తుంది. అది మిమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తాయి. మిమ్మల్ని మీరు కోల్పోతారు అనే భావన కలగవచ్చు, అది సాధారణం. మీరు ఎప్పుడూ మీరే.
కాకపోతే కొత్త వర్షన్గా మారుతారు, అప్గ్రేడ్ అవుతారు. మారటం అంటే మనం ఇంకోరిలా మారటం కాదు, మనలోనే కొత్త మార్పు రావటం. అది మీ మీద ఉన్న పొరల్ని తొలగించి మీలోంచి కొత్త మిమ్మల్ని బయటికి రావటం. అంటే మాయమై తిరిగి మార్పుతో ప్రత్యక్షమైతే వచ్చే లాభాలేంటి? అది మీ జీవితాన్ని మార్చేసే ప్రక్రియ. ఈ కొత్త ప్రయాణంలో మీరు కొత్త అవకాశాలు అనే తలుపులు తెరుస్తారు. గతంలో లిమిటెడ్ వర్షన్కి స్వస్తి చెప్పి రేపు అనే అన్లిమిటెడ్ వర్షన్ని ఆహ్వానిస్తారు. మీరే అన్స్టాపబుల్గా, అన్లిమిటెడ్గా మారుతారు. మీలో ఉన్న సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. మీలో మీకే కొత్త శక్తుల్ని మీరు కనుక్కుంటారు. నిజానికి మనలో మనకే తెలియని శక్తి ఉంటుంది. సూర్యుడికి మబ్బులు అడ్డం వచ్చినట్టు మనం ఇంతే, మన శక్తి ఇంతే అనే పరదాలు మనని కప్పివేస్తూ ఉంటాయి. మాయమై మారిపోవడం వల్ల మనకి మనమే కొత్త సామర్థ్యాలు వెతుక్కునే అవకాశాన్ని ఇస్తాం. ప్రతి ఛాలెంజ్ మిమ్మల్ని మరింత ఫ్లెక్సిబుల్గా, స్ట్రాంగ్గా చేస్తుంది. మార్పును మీరు కాన్ఫిడెంట్గా ఆహ్వానిస్తారు. కొత్త తపన, జీవితం కోసం ఆవిష్కరించడంలో కొత్త స్కిల్స్ని నేర్చుకుంటారు. ఎప్పుడూ ఒకే రకంగా జరిగితే మీకు ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుంది? అదే మీరు ప్రతిరోజు కొత్తగా ఆలోచిస్తే, ప్రతిరోజు ఛాలెంజ్గా ఉండి న్యూ అడ్వెంచర్ లాగా జీవితం ఉంటుంది. ప్రతిరోజు కొత్త పనుల కోసం మనం ఉత్సాహంగా లేస్తాం. ఈ ప్రక్రియలో మీకు మీరే బాగా పరిచయం అవుతారు, అర్థమవుతారు. నిజంగా మీరు ఎవరు, మీకేం కావాలి, మీకున్న సామర్థ్యాలు ఏంటి అన్నీ తెలుస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు స్వయంగా సాధించిన కొత్త అనుభవం మీకు వచ్చిన కొత్త స్నేహితుల్లా అనుకోవచ్చు. మీరే ఇతరులకి ప్రేరణ అవుతారు, నలుగురికి మార్గదర్శకులు అవుతారు. మీరు ఎదిగి మారితే మీరు ఆదర్శవంతంగా ఉంటారు. సరే, ఈ మార్పు ఒక్కసారి ఈవెంట్ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ప్రతిసారి కంఫర్ట్ జోన్ నుంచి మనం మాయం అవ్వాల్సిందే. జీవితంలో విజయం సాధించిన వారంతా నిరంతరంగా పరిక్రమణ చెందుతూనే ఉండాలి. అదే వారికి కంటిన్యూస్ ప్రాసెస్. కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు, జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు, కొత్త వాటిని ఆహ్వానిస్తారు, పనికిరాని పాత భావాల్ని తీసేస్తారు, తమకి తాము బెస్ట్ వర్షన్ ఎలా చేసుకోవాలో ఆలోచిస్తూనే ఉంటారు. మనం మార్పుని ఆహ్వానించిన మాత్రాన గతాన్ని, అనుభవాన్ని వెనకే వదిలేయాలని లేదు. దాని అర్థం పాత అనుభవంతో కొత్త అవకాశాలని వెతుకుతున్నామని. కొత్త బంధాలు, కొత్త ఆలోచనలు మనతో మనం ఏకీకృతమై నిలిచేలా చేస్తాయి. మనం మార్పును ఆహ్వానించడం అంత సులభం కాదు. ఎన్నో సందేహాలు వస్తాయి. మనం సరైన మార్గంలో ఉన్నామా అని ప్రశ్నలు పుడతాయి. ఎన్నో అవరోధాలు, ఛాలెంజెస్ వస్తాయి. అనేక వెనకడుగులు ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది మన లక్ష్య సాధన కోసం కమిటెడ్గా ఉండాలి. కష్టమైన ముందు కదులుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు కాబట్టి మనం ఈజీగా దారిని పట్టుకోవచ్చు. చిన్న చిన్న విజయాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వెళ్ళవలసిన గమ్యం కంటే ఈ ప్రయాణం చాలా గొప్పది. నేటి చిన్న చిన్న విజయాలే రేపు పెద్ద విజయాలుగా మారుస్తుంది. మార్పు, పరిక్రమణ అంటే మనం బెస్ట్గా ఉండటం కాదు. ప్రతి పరాజయాన్ని, ప్రతి ఓటమి నుంచి నేర్చుకుని నిచ్చెనగా మార్చుకుని ఎదగాలి. నీ స్నేహితుడు కష్టంలో ఉంటే మీరు చూపించే ప్రేమ, జాలి, సపోర్టు మీరు కూడా మీతో చూపించుకోండి. ఆ సంఘీభావం మీతో మీరే పంచుకోండి. ఈ మార్పు ప్రయాణంలో మీరు అవరోధాలని అవకాశాలుగా చూడటం మొదలు పెడతారు. మార్పుకు భయపడే బదులు మార్పుని ఆహ్వానించడం మొదలు పెడతారు. ఈ ఆలోచన ధోరణి మిమ్మల్ని స్వతంత్రుని చేస్తుంది, మీకు స్వేచ్ఛనిస్తుంది. మీరు హాంఫట్ అంటూ మాయమైపోతే ప్రతిరోజు కొత్త అవకాశం మిమ్మల్ని కొత్తగా చూసుకోవడానికి మీరు కోరుకున్న మీకు మీరు దగ్గరవుతూనే ఉంటారు. బయట ఉన్న సమస్యల్ని నువ్వు మార్చలేవు, కానీ నీలో ఉన్న నిన్నుని నువ్వు మార్చుకోగలవు. షిఫ్ట్ యువర్ మైండ్ సెట్, ఎక్స్పాండ్ యువర్ బిలీఫ్స్. ఈ అంతర్గత మార్పు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా కాలం పాటు ఉంటుంది. మీరే మీకు కొత్తగా కనిపిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని కొత్తగా చూస్తారు. మీరు మాయమైపోవటానికి రెడీనా? మీరు కొత్తగా మారటానికి రెడీనా? కొత్త మార్గంలోకి వెళ్ళటానికి రెడీనా? తెలియని కొత్త కోణం తెలుసుకోవడానికి రెడీనా? మీలో ఉన్న బెస్ట్ వర్షన్ని బయటికి తేవడానికి రెడీనా? గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ చేంజ్ లైస్ విత్ ఇన్ యూ. నీలోనే మ్యాజిక్ ఉంది. పాత చక్రాల నుంచి కొత్త రథ చక్రాల వైపు నడవండి. మీతోనే మీకు కొత్త కాంటెంట్ రాసుకోండి, కొత్త రూల్స్ పెట్టుకోండి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. ఈ మార్పు ప్రయాణం సులభం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇట్స్ వర్త్ ఇట్. మీలో వచ్చే ఎదుగుదల, మీలో పెరిగే సామర్థ్యాలు, మీలో కలిగే ఆనందం మిమ్మల్ని కొత్త నేనుగా ఆవిష్కరిస్తుంది. కదలండి, మాయమైపోండి, కొత్త మార్పుతో నడవండి. ఆల్ ద వెరీ బెస్ట్.